శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో కొన్ని చోట్ల చనిపోయిన తర్వాత కూడా కొందరికి కష్టాలు తప్పడం లేదు. లావేరు మండలం బుడమూరు గ్రామంలో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. స్థానిక గ్రామంలోని దళితుల శ్మశానానికి సరైన దారి లేదు. ఈ క్రమంలో నడుములోతు నీటిలో పంట పొలాల మధ్యలో చిన్న గుట్టు వెంబడి మృతదేహాన్ని ఇలా తరలించారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ రహదారి సౌకర్యం కల్పించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిపై అధికారులు రోడ్ల మార్గాన్ని స్పందించాలని చెప్పి గ్రామస్తులు కోరారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామం నుంచి మాట్లాడుతాను. నేను ఎక్స్ఎంపీటీసీ రేగన్ రాంబాబు అంటారు నన్ను. మా గ్రామంలో సుమారు 200 మంది 200 గడప ఎస్సీ కులం, ప్రత్యేకించి మాల కులస్తులు ఉన్నాం. అయితే గతంలో ప్రభుత్వం వారు మాకు సుమారు 2 ఎకరాల భూమిని బరియల్ గ్రౌండ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బరియల్ గ్రౌండ్ మాకు గ్రామానికి కొద్ది దూరం అవ్వటం వలన, తర్వాత ఎవరు చనిపోయినా సరే తేవటానికి మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే, దాన్ని సరిచేయకపోవటము, చుట్టూరు ప్రహరీ గోడ లేకపోవటం, ఇక్కడ ఒక షెల్టర్ వేయటానికి షెడ్ లేకపోవటం, తర్వాత బోర్ లేకపోవటం, ఇవన్నీ ఉన్నటువంటి సమస్యలు. ఈ సమస్యలను అధిగమించడం కంటే మాకు ఇవన్నీ కూడాను తుప్పలతోని, పెద్ద పెద్ద చెట్లతోని, ముళ్ళు దొంకలతోని బలిసిపోయి కనీసం పాతటానికి, శవాన్ని పాతటానికి, గొయ్యి తీయడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి ఉంది. 2 ఎకరాలు అయితే ఉంది, కానీ 6 అడుగుల భూమికే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మా కాలనీకి, ప్రత్యేకించి బుడుమూరు గ్రామంలో ఉన్నటువంటి మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే శ్మశానంలో నాగవంశపు వారు, తర్వాత కంసాళ్ళు ఇక్కడికి వచ్చి పాతేవారు. ఎప్పుడైతే ఈ దొంకలు బలిసేసి మరి పాతడానికి కూడా యోగ్యత లేకుండా ఉండటం వలన ఈ శ్మశానంలో ఎవరూ రావట్లేదు. ఒక ఎస్సీ కులస్తులు మాత్రమే మాకు మరి తప్పని పరిస్థితి, ఆల్టర్నేటివ్ లేదు, మాకు వేరే గత్యంతరం లేక మేము రావాల్సి వచ్చింది. సో కాబట్టి సరైనటువంటి రహదారి సౌకర్యం లేకపోవడం వలన మేము దీన్ని పాతడానికి, లేకపోతే తీసుకురావడానికి, ఇప్పుడు చూసుంటారు దారిలో వచ్చేటప్పుడు ఆ వ్యవసాయ భూములు తీసుకురావడం వలన రైతులు కూడా మమ్మల్ని అనేక పర్యాయాలు అడ్డుకొని ఇటు రానివ్వకుండా చేయడం జరిగింది. అయితే మేము వాళ్ళని ఏదో బ్రతిమలాడు బామాలో తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పై అధికారులు గమనించి మాకు సరైనటువంటి త్రోవ కల్పించడానికి సరైనటువంటి మార్గం లేకుండా ఉన్నాం. మేము దీన్ని 2-3 సార్లు బాగు చేయడానికి ప్రయత్నం చేయాలా, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి, అది మేము చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి అధికారులు, ప్రభుత్వం స్పందించి మాకు ఈ అవకాశం కల్పించడానికి, మాకు శ్మశాన వాటికి, బరిల గ్రౌండ్కి సరైనటువంటి మార్గాన్ని తయారు చేస్తారని, మా తర్వాత ఒక మంచి బోర్ని, నీటి సౌకర్యం లేదు, నీరు, తర్వాత షెల్టర్ ఒకటి, తర్వాత చుట్టూరు ప్రహరీ గోడ ఒకటి ఉంటే కనుక చాలా ఆక్రమణలకు గురైపోయింది ఈ శ్మశానము. ఆక్రమణలకు గురైపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కావున దయించి అధికారులు అందరూ, పై అధికారులు స్పందించి మాకు ఈ బరియల్ గ్రౌండ్కి సరైనటువంటి మార్గాన్ని, బోర్ని, షెడ్ని, తర్వాత ప్రహరీ గోడని, మాకు ఎంతైతే ల్యాండ్ అప్పుడు ఇచ్చారో దాన్ని కూడా కరెక్ట్గా ఎక్వైర్ చేసి మా ల్యాండ్ మాకు అప్పగించడానికి శ్రీ ప్రభుత్వం వారు దయదాల్చి మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని మరి మా అందరి తరపున మీ అందరికీ కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మిమ్మల్ని తలంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అప్పగిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.